బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో తీవ్ర రాజకీయ దుమారం రేపిన పవన్ ప్రసంగంపై ద్రవిడ పార్టీలు మండిపడుతున్నాయి. తాజాగా అతడిపై కేసు నమోదవడం ఏపీలో కలవరం రేపుతోంది. తమిళనాడులోని అన్నానగర్ పోలీస్ స్టేషన్లో పవన్ కళ్యాణ్ పై కేసు నమోదైంది. తమిళనాడులోని మధురై పీపుల్స్ ఫెడరేషన్ ఫర్ కమ్యూనల్ హార్మనీకి చెందిన న్యాయవాది వంజీనాథన్ ఫిర్యాదు ఆధారంగా అన్నానగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సెక్షన్లు 196(1)A, 299, 302, 353(1)B2 ల కింద పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు చేశారు. అయితే ఇటీవలే మదురైలో మురుగన్ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ విద్వేషపూరిత ప్రసంగం చేశారని తమిళనాడులో తీవ్ర దుమారం రేపింది. ఈ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాలు, తీర్మానాలు మతం, జాతి, ప్రాంతం ఆధారంగా సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించేవిగా, ఇతర వర్గాల మతపరమైన భావనలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆధ్యాత్మిక సమావేశం ముసుగులో సామరస్యాన్ని కూడా రెచ్చగొట్టే లక్ష్యంతో బహిరంగ వ్యాఖ్యలు చేశారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్తో పాటు అన్నమలైపై కూడా కేసు నమోదైంది. ఇక పవన్ వ్యాఖ్యలు తమిళనాడులో కలకలం సృష్టించాయి. రాజకీయ నాయకులు, నటులు పవన్ పై విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. నటుడు సత్యరాజ్ అయితే పవన్ పై మండిపడ్డాడు. దేవుడితో రాజకీయాలు చేయవద్దని వార్నింగ్ కూడా ఇచ్చాడు ఆయన. అయితే దేవుడి పేరుతో రాజకీయాలు చేయాలనుకుంటే ఊరుకోం, పెరియార్ సిద్ధాంతాలను నమ్మిన తమిళ ప్రజలను ఎవరూ మోసం చేయలేరంటూ కట్టప్ప చెప్పుకొచ్చాడు. ఇక సత్యరాజ్ మాత్రమే కాకుండా మంత్రులు కూడా ఫైర్ అయ్యారు. ఇప్పటి వరకు ఈ వివాదంపై పవన్ కళ్యాణ్ స్పందించడం లేదు. ఇక ఆ మాటలు విన్న ఎవరికైనా పవన్ మత విద్వేషాలను రేకెత్తించేలా మాట్లాడాడని విమర్శలైతే వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం తప్పు అని చాలా మంది కమెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ వివాదం కోర్టు కేసు వరకు వెళ్ళింది. మరి పవన్ కళ్యాణ్ దీనిపై ఎలాంటి వివరణ ఇస్తారో మనం వేచి చూడాల్సిన అంశం అయితే కనిపిస్తూ ఉంది. తమిళనాడులో తీవ్ర రాజకీయ దుమారం రేపిన పవన్ ప్రసంగంపై ద్రవిడ పార్టీలు ఇప్పుడు మండిపడుతున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఆయన మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. తాజాగా అతడిపై కేసు నమోదవడంతో ఏపీలో ఇప్పుడు ఒక్కసారిగా ఉధృత వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. అయితే తమిళనాడులోని అన్నానగర్ పోలీస్ స్టేషన్లో పవన్ కళ్యాణ్ పై కేసు నమోదైంది. తమిళనాడులోని మధురై పీపుల్స్ ఫెడరేషన్ ఫర్ కమ్యూనల్ హార్మనీకి చెందిన న్యాయవాది వంజీనాథన్ ఫిర్యాదు ఆధారంగా అన్నానగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అయితే ఆయన మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ సెక్షన్లు ఒకసారి చూద్దాం. సెక్షన్ 196(1)A, 299, 302, 353(1)B2 ల కింద పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే ఇవాళ మదురైలో మురుగన్ బహిరంగ సభలో ఇటీవలే ఈ మధ్యకాలంలోనే ఒక బహిరంగ సభ జరిగింది. మదురైలో మురుగన్ అనే ఒక బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ విద్వేషపూరిత ప్రసంగం చేశారని తమిళనాడులో తీవ్ర దుమారం రేపింది. అయితే ఈ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాలు, తీర్మానాలు మతం, జాతి, ప్రాంతం ఆధారంగా సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించేవిగా, ఇతర వర్గాల మతపరమైన భావనలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఆరోపణలైతే ఉన్నాయి. అయితే ఆధ్యాత్మిక సమావేశం ముసుగులో సామరస్యాన్ని కూడా రెచ్చగొట్టే విధంగా అదే లక్ష్యంతో బహిరంగ వ్యాఖ్యలు చేశారని ఎఫ్ఐఆర్లో పేర్కొనడం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్తో పాటు అన్నమలైపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక పవన్ వ్యాఖ్యలు తమిళనాడులో కలకలం సృష్టించాయి. అయితే రాజకీయ నాయకులు, నటుడు అయితే పవన్ కళ్యాణ్ పై విమర్శలు అయితే గుప్పిస్తూ ఉన్నారు. నటుడు సత్యరాజ్ అయితే పవన్ పై మండిపడ్డారు. దేవుడితో రాజకీయాలు చేయవద్దని ఆయన గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేయాలనుకుంటే మేము అసలు ఊరుకోమని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. పెరియార్ సిద్ధాంతాలను నమ్మిన తమిళ ప్రజలను ఎవరు మోసం చేయలేరంటూ కూడా కట్టప్ప మండిపడ్డారు. అయితే ఇక సత్యరాజ్ మాత్రమే కాకుండా మంత్రులు కూడా ఫైర్ అవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఈ వాదంపై పవన్ కళ్యాణ్ ఎలాంటి స్పందన అయితే చేయలేదు. మరి ఇప్పుడు కేసులు నమోదు చేశారు. మరి దీని మీద పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారు, ఆయన ఏ విధంగా వివరణ ఇస్తారనేది మనం వేచి చూడాలి. అయితే ఆయన ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం తప్పని చాలా మంది కమెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ వివాదం ఇప్పుడు కోర్టు కేసు అంటూ కూడా వెళ్ళింది. సో చూడాలి దీని మీద పవన్ కళ్యాణ్ ఎలాంటి వివరణ ఇస్తారు, ఈ కేసు ఏ విధంగా ముందుకెళ్తుందనేది.